హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన రెసిపీ అండి మష్రూమ్ బిర్యానీ అండి. ఫస్ట్ అయితే మష్రూమ్‌ని మంచిగా క్లీన్ చేసి పెట్టుకుందామండి. చూడండి క్లీన్ చేసుకొని ఇట్లా కట్ చేసేసుకుందాం. కట్ చేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం పసుపు, ఉప్పు, కారం ఇవన్నీ వేసేసుకొని అండ్ దీంట్లోకి ఇంకా కొంచెం గరం మసాలా అండ్ కొంచెం ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోండి. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం మిర్చిని 2 పీసెస్‌గా కట్ చేసుకొని వేసేసుకోండి. దీంట్లోకి ఇంకా పెరుగును కూడా యాడ్ చేసుకుందాం అండి. పెరుగును కూడా యాడ్ చేసేసుకొని మంచిగా కలిపేద్దాం. కలిపిన తర్వాత పైన లాస్ట్‌లో నిమ్మరసం అయితే ఒకటి పిండండి. ఒక పీస్ సరిపోతుంది. పిండేసి మంచిగా కలిపేయండి. ఇక రైస్ ఐటెం ప్రిపేర్ చేద్దామండి. ఫస్ట్ అయితే వాటర్ యాడ్ చేసేసుకుందాం. ఒక గ్లాస్‌కి 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోండి. అండ్ దీంట్లోకి కొంచెం జీలకర్ర అండ్ 4 మిరియాలు అండ్ అనాస పువ్వు ఒకటి యాడ్ చేసుకోండి. అండ్ వాటర్ హీట్ అయ్యాక రైస్‌ని యాడ్ చేసేసుకోండి దాంట్లోకి. ఇక రైస్ కొంచెం ఒక 80% అలా కుక్ అయ్యేలా చూద్దాం. అండ్ ఈలోపు పక్కన ఇంకో గిన్నె పెట్టి దాంట్లోకి ఆనియన్స్ అండ్ కొంచెం పుదీనా ఇవన్నీ కొంచెం బాగా మంచిగా ఫ్రై చేయండి. ఇవన్నీ వేసుకొని ఇవన్నీ ఫ్రై అయ్యాక దీంట్లో కొంచెం బీన్స్ కూడా యాడ్ చేసుకోండి. బీన్స్ అవన్నీ యాడ్ చేసుకున్నాక మంచిగా ఫ్రై అవ్వనివ్వండి. ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక కలిపెట్టేసుకున్నాం కదా మష్రూమ్స్, అవి ఇంకా దీంట్లో యాడ్ చేసేసుకుందామండి. యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై అవనిద్దామండి. కొంతసేపు మూత పెట్టేసి అండ్ ఇవి ఫ్రై అయ్యేలోపు రైస్ ఎలా ఉడికిందో చూద్దాం. రైస్ అయితే మనకు ఉడికేసిందండి 80% అలా. రైస్ నుంచి వాటర్ తీసేసి ఇంకా రైస్ని దాంట్లోకి వేసేద్దామండి. మష్రూమ్స్లోకి రైస్ని యాడ్ చేసేసి మంచిగా కొంచెం చూడండి, వాటర్ అనేవి దాంట్లోకి వెళ్ళకుండా తీసేసి వేసేయండి. వాటర్ తీసేసి వేసిన తర్వాత పైన ఇంకా జీడిపప్పు అన్ని నెయ్యితో ఫ్రై చేసి పెట్టుకున్నానండి నేను ముందే. అవి దాంట్లోకి పైన యాడ్ చేస్తున్నాను. ఇవి యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకోండి. నేను ఫుడ్ కలర్స్ అయితే యాడ్ చేయట్లేదండి. నెయ్యిలోనే కొంచెం పసుపు యాడ్ చేసుకున్నాను. నెయ్యి యాడ్ చేసుకున్న తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసేసుకుందామండి. పైన ఫ్రైడ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకొని ఇక మూత పెట్టేద్దామండి. మూత పెట్టేస్తే ఇక ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టేయండి. చూడండి మన మష్రూమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. ప్లీజ్ నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ గైస్.